వినపడదు, మామూలు వాయిస్ వినపడదు, వినిపిస్తుంది. చూడండి, ఇతనికి అబ్బాయికి దాదాపు 26 సంవత్సరాలు దాకా ఉన్నాయి. వాయిస్ రాదు, అంటే మోగ వినపడదు, అది మామూలుగా మాటలు కూడా రావు. కానీ ప్రభుత్వ పెన్షన్ ఇంతవరకు అందలేదు. ఇదేంటంటే వీళ్ళు కూడా స్థానిక మండల ఆఫీసుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిరిగారు. వాళ్ళ అమ్మా నాన్నలంతా కొంతకాలంగా తిరిగారు. అక్కడ స్పందన లేక పట్టించుకోకపోవడంతో ఈ అబ్బాయికి పెన్షన్ రాక పాపం ఈ అడవుల్లో ఏదో కూలీ నాలీ చేసుకుంటా బతుకుతూ ఉంటాడు. అదే పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్, ప్రభుత్వ పథకాలు అందితే ఈ అబ్బాయి కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని అక్కడ బతికేదానికి ఆస్కారాలు ఉంటాయి. దయచేసి జిల్లా మండల అధికారులు మేము పదే ఎందుకు చెప్తామంటే, ఇలాంటి వారిని ఆయా గ్రామాల్లో గుర్తించండి అని చెప్పి మేము చెప్తా ఉంటాం. ఈ జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం వల్లే మా గిరిజన నిరుపేద యానాదులు ఈ విధంగా బలవడానికి కారణాలు మీకు ప్రత్యక్ష సాక్ష్యాలు చూడండి. 25 సంవత్సరాలు వాళ్ళ కన్న తల్లిదండ్రులను అడిగితే నిత్యం తిరుగుతూ ఉంటారు, సచివాలయం చుట్టూ పట్టించుకోరు. ఈ రోజున రేపురా అంటారు, మాకు రెక్కాడితే డొక్కాడదు, పనులకు వెళ్ళాలి. ఈ విధంగా సంవత్సరాలు గడిచిపడుతున్నాయి, కానీ ఈ విధంగా ఈ అబ్బాయికి పెన్షన్ రాలేదని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఈ పిఎన్ యానాది మహానాడు సభ్యులు సంబంధిత అధికారులు తెలియజేసి ఈ అబ్బాయికి పెన్షన్ రాయించడం జరుగుతుంది.